ఒక అమ్మాయి వల్ల అబ్బాయి జీవితమే కాదు, అబ్బాయి వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోయింది. వీడియో చివరి వరకు వినండి. అసలు ఏం జరిగిందంటే, మనోడు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తినడానికి ఉండడానికి అన్ని రకాలుగా బానే ఉంది. అదే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని లవ్ చేశాడు. దాదాపు వీళ్ళిద్దరు 7 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నారు. అమ్మాయి చూడడానికి అందంగా ఉంటుంది. అందుకని ఒక సంవత్సరం క్రితం ఈ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కట్న కానుకలు ఏమొద్దు, అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే చాలు అని చెప్పేసి అన్నారు. దానికి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఈ అమ్మాయికి అన్ని రకాలుగా నచ్చ చెప్పి, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు, రేపొద్దున నీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చు అని చెప్పడం వల్ల అమ్మాయి మనసు మార్చుకుని పెళ్లికి ఓకే చెప్పేసింది. ఆ పెళ్లి ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అప్పటి నుంచి ప్రేమించిన వాడిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పేసి మనోడు ఎంక్వైరీ చేశాడు. ఇలా సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి వాళ్ళు డబ్బున్న వాళ్ళు, ఒక 2 నెలల్లో పెళ్లి అంట అని చెప్పేసి మనోడు తెలుసుకున్నాడు. ఇంకా మనోడు ఆ అమ్మాయిని ఏం అనలేక ఆ అమ్మాయిని తెలుసుకుంటూ ఆ అమ్మాయి జ్ఞాపకాలతో తాగుడు తిరుగుడు లేనిపోయిన అలవాట్లన్నీ చేసుకున్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ బ్రాందీ షాపులు వెంట తాగేసి పడిపోవడాలు ఇటువంటి చేసేవాడు. అది చూసిన అబ్బాయి వాళ్ళ తండ్రి కళ్ళ ముందరే చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నాశనం అయిపోవడం చూసి తట్టుకోలేక ఆయన మూలపడిపోయాడు. ఒక పక్క కొడుకుని, ఇంకో పక్క భర్తని ఇలా చూసిన తల్లి పిచ్చిదైపోయింది. అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అప్పటిదాకా మన అవసరాల కోసం వాళ్ళ మీద ఎక్కలేని ప్రేమను చూపించేసి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేయడం చాలా సింపుల్, కానీ ఎదుటి వ్యక్తికి అది నరకం కంటే పెద్ద శిక్ష. ఎందుకంటే అప్పుడు దాకా దొరికిన ప్రేమ, ఆ కేరింగ్ సడన్ గా అక్కడతో కట్ అయిపోయిందంటే అది చూసి తట్టుకుంటాం ఎవరి వల్ల కాదు. అందుకని మనం ఒకరి జీవితంలోకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఇటువంటి అమ్మాయి ఉంటే ఏ మగాడైనా ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేసిన ఒక అమ్మాయి స్టోరీ చెప్తా. ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకుని ఉండండి. మంచిది.